అందరికీ నమస్తే. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం రగులుతుంది. ఎందుకు రగులుతుందంటే ఎమ్మెల్యే దాన్నే ఉన్నాడు, పోటీ చేసి ఓడిపోయిన దాన్నే ఉన్నాడు. ఒక ఆయన సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గారు, ఆయనను తొక్కిపడేసిండు రేవంత్ రెడ్డి. ఆయన ఏ పదవి లేకుండా చేసిండు సక్సెస్ఫుల్గా. ఇక డాక్టర్ సంజయ్ పిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పోయిండు. ఆయన జీవన్ రెడ్డి నీడ నుంచి కాంగ్రెస్ బయటకు తీసుకొద్దామనే ప్రయత్నమా, లేకపోతే జీవన్ రెడ్డి మర్పించాలనే ప్రయత్నమా, ఇంకా నేను కాంగ్రెస్ని సావర్ తెలుసుకుందామన్న ఉద్దేశమా ఏమో తెలియదు. కానీ ఆయన కూడా అట్లే ఉన్నాడు. నిజానికి ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడు వివాదాస్పద ఎమ్మెల్యే కాదు. డాక్టరు ఆయన ఎప్పుడు వివాదాస్పద ఎమ్మెల్యే కాదు, చాలా నిమ్మలంగా నిదానంగా ఉంటుండే. కానీ ఇప్పుడు వ్యవహారం మారిపోయింది. ఇప్పుడు పార్టీని బట్టి మనుషుల వ్యవహారాలు మారుతాయి అంటారు కదా, అట్లా అయిపోయింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది, ఒక్కసారి క్లిక్ చేయండి. మనం వార్తలకు పోదాం. జీవన్ రెడ్డి ఈ మధ్య తరచుగా దాదాపు ఒక 15 రోజులకి వెళ్ళి చూస్తున్నాం. ప్రతిసారి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి, మైక్ దొరికిన ప్రతిసారి డాక్టర్ సంజయ్ని టార్గెట్ చేస్తున్నాడు. డాక్టర్ సంజయ్ 10 సంవత్సరాల్లో కేసులు పెట్టించిందంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కాంట్రాక్ట్ వాళ్ళ మనుషులకే ఇప్పించుకుంటున్నారంటే అసలు చాలా చాలా కామెంట్లు చేస్తున్నారు. 1 by 1 ఆ వీడియోలు చూడండి ఒకసారి. గత దశాబ్ద కాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారానికి వెళ్ళి ప్రయత్నం జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారు? 10 సంవత్సరాలు కేసులు పెట్టినారు కాంగ్రెస్ కార్యకర్తల మీద. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు అక్కడ అధికారం చెలాయించిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ అయిన ముసుగులో అధికారాన్ని మళ్ళీ వినియోగించుకుంటున్నాడు, మళ్ళీ అవే కేసులు పెడుతున్నాడు, మనం ఇట్లే ఉండిపోతున్నామని జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఒక్క వీడియో కాదు, అట్లాంటి చాలా వీడియోలు ఈ మధ్య మాట్లాడినన్ని మనసుకి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నా. ఏదన్నా మరి మీరు ఇంకా అభివృద్ధి కొరకు కూడా చెప్పంటారు కదా. ఇవాళ ఎన్ఓరీ చేసి వర్కులు ఇస్తే ఎవరికి ఇవ్వాలి? కాంగ్రెస్ ఇప్పుడు 10 ఏళ్ళు ఇవాళ ఈ నియంతృత్వ టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించి కార్యకర్తలు చెమట ఓడ్చి వాళ్ళ శ్రమ ఫలితంతో ఏదైతే శ్రమతో సాధించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరి గుర్తింపు ఇవ్వాలి? మీరు ఎవరి గుర్తింపిస్తున్నా? మీరు ఎవరి గుర్తింపిస్తున్నాని చెప్పంటున్నా నేను. నైంటీ 90% ఇంతవరకు కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు. 90% ఇంతవరకు కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు. వెరిఫై చేయండి పనులు. వాళ్ళ కాంగ్రెస్ ఆయన అసంతృప్తిని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏంటంటే డాక్టర్ సంజయ్ వచ్చిన తర్వాత జగిత్యాలలో ఆయననే గుర్తిస్తున్నారు, ఆయననే మీటింగ్లకు పిలుస్తున్నారు, ఆయనకే అన్ని విషయాలు మాట్లాడుతున్నారు, కాన్స్టిట్యున్సీ విషయాలు. ఇంకా జీవన్ రెడ్డి అసంతృప్తి ఇంకా ఉంది. ఆ జీవన్ రెడ్డి అసంతృప్తి ఇంకొక రూపంలో కూడా ఆయన బయటపెట్టింది, అది కూడా వినండి. నా గురించి ఏదో మీరు అడుగుతారు, నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకంటే సీనియర్ ఎవరైనా ఉండరు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు. వారు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు. ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్. ఏమంటున్నాడంటే ఆయన, నాకు నిజంగానే అసంతృప్తి ఉంది, జానారెడ్డి కన్నా నేను సీనియర్ను, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంది. అసలు యాక్చువల్గా జగిత్యాలలో ఏం జరిగిందనే విషయం మనం మాట్లాడుకోవాలి. జగిత్యాలలో డాక్టర్ సంజయ్ ఎమ్మెల్సీ కవితకు ప్రధానమైన అంచాడు. అసలు ఆయనను అభ్యర్థి చేసింది ఎమ్మెల్సీ కవితనే. ఆయన రెండోసారి టికెట్ ఇప్పించింది ఎమ్మెల్సీ కవితనే. ఎమ్మెల్సీ కవిత జగిత్యాలలోనే ఉండి ఎలక్షన్స్లో ప్రచారం చేసి మరీ గెలిపించింది ఆయన. అసలు ఆయన చాలాసార్లు ప్రకటించిండు, నేను కవిత కోసం టికెట్ త్యాగం చేస్తున్నా, నేను అసలు పోటీ అయ్యా, కవితకే ఇచ్చేస్తా, రాజీనామా గెలిచిన తర్వాత కూడా నేను రాజీనామా చేస్తానని చాలాసార్లు ప్రకటించిండు. కానీ మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పైసల కోసమా దేనికోసమో తెలియదు, వాళ్ళు కాంట్రాక్ట్ కూడా చేస్తారంట, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు.
అయిన తర్వాత ఇదంతా రచ్చ స్టార్ట్ అయింది. మీకు తెలుసు కదా, ఏకంగా చావులు, ఒక మర్డర్ కూడా జరిగింది. ఆ మర్డర్ వీళ్ళ వర్గమే చేసిరని జీవన్ రెడ్డి అనుచరణ చేసిర్రు. వీళ్ళ వర్గమైన ఆరోపణలు అవన్నీ కూడా నడిచినాయి. ఒక పెద్ద మనిషి ఇక ఇప్పుడు జీవన్ రెడ్డిని మొత్తానికి జీరో వేసి పడేసింది జగిత్యాల ఇప్పుడు. ఎందుకంటే ఆయన మొన్నటిదాకా ఎమ్మెల్సీ. నిజానికి ఆయన కష్టకాలంలో అసలు కాంగ్రెస్ ఏడ ఉందో కూడా తెలియని కాలంలో ఆయన ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ కోటా, అది కూడా గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయన పదవికాలం మొన్ననే అయిపోయింది. ఆయనకు మళ్ళీ గ్రాడ్యుయేట్ కోటా అడిగితే ఇచ్చేవారేమో, కానీ అప్పుడు ఒకసారి చేసినాము, నాకు గ్రాడ్యుయేట్ కోటా వద్దని చెప్పి ఆయన మర్యాద తప్పుకున్నాడు. ఆయన తప్పుకుంటేనే కదా ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డికి ఇచ్చారు. మొన్న ఓడిపోయారు కదా, ఈయన ప్లేసే, అది జీవన్ రెడ్డి గారి ప్లేసే. ఇప్పుడు ఏమైంది, జీవన్ రెడ్డి ఇక యాక్చువల్గా ఎమ్మెల్యే కోట, మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అయినాయి కదా, వీళ్ళకే వచ్చినాయి. అద్దంకి దయాకరు వీళ్ళంతా ముగ్గురు అయినారు కదా, అందులో ఒకటి ఆశించాడు. కానీ ఏనిస్తారా, ఏనియలే. జీవన్ రెడ్డిని తొక్కడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిందని కరెక్ట్గా అనుకోవచ్చు మనం. ఎందుకు అని అంటే ఆయన చాలా విషయాలు మాట్లాడి జీవన్ రెడ్డి చాలాసార్లు జీవన్ రెడ్డి ఆయన ఏం పెద్ద కొట్లాడేది ఆయన ఏం కాదు. ఆయన కూడా నిమ్మలమైన లీడరే, మంచి లీడర్, మంచి పేరుంది ఆయనకి. అసలు రేవంత్ రెడ్డి వ్యవహారంతోనే తనకు నష్టం జరిగిందనేది ఆయన పక్క నమ్ముతున్నాడు, మాట్లాడుతున్నాడు ఓపెన్గా. ఎందుకంటే డాక్టర్ సంజయ్ని చేర్చుకునే టైంలో కనీసం జీవన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ, అక్కడనే పోటీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి, కనీసం ఆయనకి ఇంటిమేషన్ కూడా లేదు. ఆయనకు చెప్పకుండా, ఆయన అడగకుండా జాయిన్ చేసుకున్నారు. ఆయన జాయినింగ్ కూడా ఆయన లేడు. అసలు ఇద్దరు ప్రత్యర్థులు, డాక్టర్ సంజయ్, జీవన్ రెడ్డి ఇద్దరు ప్రత్యర్థులు, ఇద్దరు ఒక పార్టీలోకి వచ్చేవరకు జీవన్ రెడ్డి ఎట్లా జీర్ణించుకుంటాడు? కనీసం చేర్చుకునే ముందని ఒక అభిప్రాయం తీసుకుని ఉంటే బాగుండేది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేరిన దగ్గర అదే గొడవ ఉంది. ఈ జగిత్యాలలో ఇంకా ఎక్కువ ఉంది రచ్చ. ఎక్కువ ఎందుకు ఉందనంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. సరే గెలవకపోవచ్చు, గెలుపుకోవడంలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు. ఇక ఒక సందర్భంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ లైన్కి వ్యతిరేకం ఇది అని జీవన్ రెడ్డి మాట్లాడింది. ఎందుకంటే వాళ్ళు లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టినరు, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే 10th షెడ్యూల్ సవరిస్తాం, ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఎంబడే పదవులు పోతాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే అని పెట్టిరు. దానికి లైన్కే వ్యతిరేకం కదా అని మాట్లాడినారు రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా. ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ జీవన్ రెడ్డి. ఇక ఒరిజినల్ కాంగ్రెస్ వల్ల పరిస్థితులు ఏం బాగలేవు. ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు బహుశా. అందుకే జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పలేకపోయారు. మళ్ళీ ఆయన తిరిగిండు, ఆయన అందరి ఈ పాత కాంగ్రెస్ వల్ల ఇల్లులో తిరిగిండు, నాకు అవకాశం ఇప్పియండి అని. అవకాశం ఇవ్వలేదు. ఎందుకు అవకాశం రాలేదు కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ కాలేదు. ఇంకా తర్వాత ఇంకా ఎక్కువ అసంతృప్తితో ఉన్నాడు జీవన్ రెడ్డి. అసలు ఆయన పార్టీ మారుతారని కొందరు రాశారు కానీ తప్పు, ఆయన పార్టీ మారాడు నాకు తెలిసి. జీవన్ రెడ్డి పార్టీలోనే ఉంటాడు, కాంగ్రెస్లోనే ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు వచ్చిపోతారు కానీ జీవన్ రెడ్డి అయితే పోడు. ఎందుకంటే ఆయన రాజకీయాలు నేను కూడా చూస్తున్నా 15 ఏళ్ళకి వెళ్ళి ఆయన ఉంటాడు. కాకపోతే ఇంత అసంతృప్తి జీవన్ రెడ్డిలో, ఇంత అసంతృప్తి నిజంగా ఎప్పుడు చూడలే నేను. ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా వాళ్ళతో మంచిగానే ఉంటుండే, ముఖ్యమంత్రులు చాలా గౌరవంగా చూసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు గౌరవమే లేదు, గౌరవం లేదు. ఆయన పార్టీ లేని వ్యతిరేకం పోలేదే జీవన్ రెడ్డి. ఆయన చేసుకునేటప్పుడు నాకు చెప్పాలి కదా, నేను ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినా, నేను ఇక్కడ కాంగ్రెస్తో ఒక సీనియర్ లీడర్గా ఉన్నా, నేను ఆయన మీదే కదా ఓడిపోయింది, మళ్ళీ ఆయన తీసుకొచ్చి నా మీద పెడతారా? 10 సంవత్సరాలు మా మీద కేసులు పెట్టిండ్రు, 10 సంవత్సరాలు కార్యకర్తలను కష్టపెట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ మా మీద కేసులు పెట్టించుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఆ లైన్లో ఎందుకు అంత స్పీడ్గా ఉరుకులాటతో జాయిన్ చేసుకున్నారు తెలియదు. చాలామంది అట్లే జాయిన్ చేసుకున్నారు. పోచారం శ్రీనివాస్ని జాయిన్ చేసుకున్నారు, ఆడ ఏను రవీంద్రకి తెలియదు, నో ఇన్ఫర్మేషన్. చేవేళ్ళ యాదయ్యని జాయిన్ చేసుకున్నారు, భీమభరత్కి ఇన్ఫర్మేషన్ లేదు. గద్వాల్లో ఇంకా కొట్లాట అవుతుంది, గద్వాల్లో ఇయ్యాల కూడా పెద్ద కొట్లాట అయింది. సరితా యాదవ్ వర్సెస్ కృష్ణమోహన్ రెడ్డి. స్టేషన్గన్పూర్లో గొడవ అవుతుంది, ఇందిరా వర్సెస్ కడియం శ్రీహరి. ఇక ప్రతి దగ్గర ఇదే రచ్చ, ప్రతి దగ్గర ఇదే పంచాయతీ. ఇది కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడం, రేవంత్ రెడ్డి కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడంతోనే ఇష్యూ రేజ్ అయింది. కానీ ఇప్పుడు ఈ ఇష్యూలో జగిత్యాల చాలా యాక్టివ్గా ఉంది. మిగతా వాళ్ళంతా కొట్లాడుతారు అటు ఇటు, కానీ అక్కడ రోజు యుద్ధం అవుతుంది, రోజు కొట్లాడుతుంది జగిత్యాల. ఏమైతే జీవన్ రెడ్డి అయితే పార్టీ మారే అవకాశాలు లేవు. మరి ఎమ్మెల్యేనేమో అటు ఇటు ఉన్నాడు. ఏకంగా జీవన్ రెడ్డి మీద పైచేయి సాధించాలి, ఇక నేనే ఒరిజినల్ కాంగ్రెస్ అన్నట్టు. అసలు మిగతా వాళ్ళు కూడా రాలేదు. మొన్న ఎల్పీ మీటింగ్ జరిగితే కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్కి వచ్చిండు
డాక్టర్ సంజయ్. అసలు ఏం జరుగుతుందో జగిత్యాలలో ఏం జరుగుతుందో కానీ ఇదంతా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఫైరింగ్, ఫస్ట్ టైం అంత ఫైరింగ్ చూస్తున్నాం. అది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.